భారత స్వతంత్ర సంగ్రామంలో గాంధీజీ పిలుపు మేరకు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళామణులు ఎంతోమంది ఉన్నారు. వీరిలో గుజ్జు నాగరత్నం గారు ఒకరు. ఆమె భర్త వెంకట్రావు గారు. వారు కూడా స్వతంత్ర సమరయోధులే. భార్యాభర్తలు ఇరువురికి కూడా భారత ప్రభుత్వం తామ్రపత్రాలు సమర్పించింది. గుజ్జు నాగరత్నం గారు అనేక సంవత్సరాలు కారాగార శిక్షతో పాటు పలు శిక్షల్లో జరిమానాలు కూడా చెల్లించారు. 1933లో పాల్ చౌక్లో జరిగిన బహిరంగ సభలో హరిజన నిధికి తన బంగారు వస్తువులన్నీ ఇచ్చి తమ వదాన్యులుగా పేరు పొందారు గుజ్జు నాగరత్నం గారు. ప్రధానంగా ఖాదీ ఉద్యమం, సహకారోద్యమం, అనేక ఉప్పు సత్యాగ్రహం, అనేక ఉద్యమాల్లో ఆమె చాలా చురుకైన పాత్ర పోషించారు. ఇంకా అనేక ఏళ్ళు జైలు జీవితాన్ని అనుభవించారు. గాంధీజీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమానికి విచ్చేసినప్పుడు 2 సార్లు గాంధీజీ ప్రయాణించిన స్టీమర్లో ఆమె ప్రయాణించిన సందర్భం ఉంది. గుజ్జు నాగరత్నం గారి 111వ జయంత్యోత్సవం సందర్భంగా వారి జయంత్యోత్సవాన్ని ఆంధ్రకేసరి యువజన సమితి ఘనంగా నిర్వహిస్తోంది. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలోని స్వతంత్ర సమరయోధుల పార్కులో శ్రీమతి గుజ్జు నాగరత్నం గారి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు వారి కుమారుడు గుజ్జు విశ్వేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారు ఈ స్వతంత్ర సమరోద్యమం మీద జరిగిన విషయాల మీద మనతో చర్చించడానికి మన స్టూడియోలోకి వచ్చారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. స్వతంత్ర సమరయోధురాలు కుమారుడుగా ఇప్పుడు మీకు ఎలా ఏమనిపిస్తుంది? ఎంత గర్వంగా ఉంది మీకు? గర్వం అంటే గర్వంగా ఉండేది, కానీ జైలు వెళ్ళొచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా బాధపడ్డాను. అప్పటికి మీ వయసు ఎంత? అప్పుడే చాలా అప్పటికైనా చిన్నోడిని నేను ఎస్ఎల్సి కూడా ఎస్ఎల్సి అక్కడ తెలిసి ఎడదవలోకి ఉండేవాళ్ళం మేము. ఇక్కడి నుంచి ఎడదవలు వెళ్ళిపోయాం. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మా మదర్ ఫాదర్ కూడా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు పలకరించేవారు కాదు సార్. ఎవరు తీసేకపోతే మార్కండేయులు అనేది అతను ఉన్నాడు సార్, టికెట్ మా లాటరీ టికెట్ అనేవాడు. అతను ధైర్యం చేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి 2 రోజులు ఇచ్చిన తర్వాత మా పెద్దనాన్న గారు గుజ్జు వెంకటరత్నం గారు ఉండేవారండి. ఆయన అప్పుడు ఉండేవారు. అక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర వెనకాల బిల్డింగ్స్ నడిచారు, అందులో ఉండేవారు అనమాట. ఆయన తీసుకెళ్ళేవారు. ఆయన ఆ ఇంట్లో వచ్చి 3 నెలలు అక్కడ ఉండాలండి. వీళ్ళకి క్యారేజ్ ఏమో వరదరావు ఆయన క్యారేజ్ పంపించుకుంటారు. ఏం చేయాలో తోచలేదు. వచ్చకపోతే అప్పుడే బాంబులేడ వాళ్ళు మా వెంకటరత్నం గారు కూడా మా నాన్నగారు కజిన్ అన్నమాట. నిడదవోలు తీసుకెళ్ళారు. నిడదవోలు తీసుకెళ్ళి నిడదవోలులో ఉన్నాము మేము. చిన్నప్పుడు అంతా నిడదవోలునే ఉన్నాను మేము. నిడదవోలు ఉంటే ఆ తర్వాత ఏదో చేసేవారు. మా నాన్నగారు పెద్ద చదువులు లేవు. చేసిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత అలాగే మేము చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్నాం. మీరు మీకు తెలుసున్న వాతావరణం ఏంటి మీ తల్లిగారితో? మా అమ్మకి పెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఖద్దరు కొట్టు కదా, ఖద్దరు ప్రచారానికి వెళ్ళేవారండి. ఎవరెవరు? గుజ్జు సువరమ్మ గారు, తర్వాత పార్వతమ్మ గారు, మా మదరు ఇంకో వెళ్ళేవారండి. వీళ్ళిద్దరు ఖద్దరు ప్రచారం చేస్తూ ఇక్కడ సరిగా లేదని చెప్పేసి ఏలూరు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు మా మదర్ని. వాళ్ళందరూ అక్కడ ముల్పూరి చుక్కమ్మ గారు, రంగమ్మ గారు ఉంటారు. వాళ్ళు అక్కడేమో 15 రోజులు అంతా అక్కడ కూడా ఖద్దరు ప్రచారం చేసిన తర్వాత అక్కడికి వచ్చి గుంటూరులోనేమో
ఏదో దాన్ని ఏదో అంటారు కాన్ఫరెన్స్ అయ్యేది లేడీస్ కాన్ఫరెన్స్ అండి. అక్కడికి వెళ్ళారు మా మదరు అందరికి నుంచి 2-3 వెళ్ళారండి. కృష్ణారావు గారి వైఫ్ అయిన తర్వాత అక్కడ అరెస్ట్ చేశారు మమ్మల్ని. అరెస్ట్ చేసి రాయవేరు జైలుకి పంపించారండి. రాయవేరు జైలులో 2 months ఉన్న తర్వాత కడలూరు జైలుకి వెళ్ళారు. కడలూరు జైలుకి వెళ్ళిన తర్వాత 10 months ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఏదో ఒడంబడిక గాంధీ గారికి గవర్నమెంట్ ఒడంబడిక కుదిరి వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చారు రాజమండ్రి. వచ్చిన తర్వాత రాజమండ్రి ఎవరు పలకరించారు కదా, భయం. మా అమ్మని చూస్తే ఎటకానిచ్చేవారట. స్వాతంత్రం తెచ్చేసిందిరా అని చెప్పేసి అప్పుడు 6 దినాలు ఉండే మరి అందరికీ. ఆ తర్వాత నాన్న నెడదోళ్ళను ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులు పడ్డాం. మా చదువుల ఇబ్బందుల్లోనే జరిగినాయి. ఆ తర్వాత మా అన్నయ్య ఉద్యోగం. మీ నాన్నగారు కూడా ఉండేవారు. మా నాన్నగారు ఏంటంటే ఇక్కడ కద్దరగుట్ట ఉంటే జెండా పెట్టారట, కాంగ్రెస్ జెండా. పోలీసు వచ్చి తీసామన్నారట. తీసామంటే రేపులుగా తీసామంటే రోజు వచ్చారట. ఆ మన్నాడు కూడా తీయలేదు ఆయన. తీయకపోతే అది కొట్టారట. కొట్టి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 6 నెలలు ఉన్నారు జైల్లో. మీ నాన్నగారు రాజమండ్రి జైల్లోనే. అసలు అప్పుడు ఉన్న వాతావరణంలో అప్పుడు ఇచ్చింది పెరగడం. అప్పుడు పుట్టాం లేదు కూడా లేదు. మీరు స్వతంత్రం వచ్చేటప్పుడు పుట్టారా? 7 ఏళ్ళు ఉంటాయి నాకు స్వతంత్రం వచ్చాడు. నాకు 38లో పుట్టాను. స్వతంత్రం 40 వచ్చింది. 8 ఏళ్ళు ఎంత ఉంది. ఇప్పుడు బాగా దేన పరిస్థితి మీకు ఆర్థికంగా? చాలా చాలా చాలా. మేమే కాదు, ఆ రోజుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డబ్బున్న వాళ్ళు పర్లేదు. మాకు పొలం అది ఉండేది. ఈ పొలం అది ఉంటే తిరుగుడు అయిపోయింది. మాకు నిర్వాచనంలో ఉండేది ఉద్యోగ పొలాలని. కానీ నాకు తెలిసిన మట్టుకు మా ఇంటికి మేమే ఇది ఉందంటే మా ఇంటికి వచ్చేవాడు. ఏదో ఒక ఆక్షేపం ఏంటంటే పాపం ఒక సుబ్రహ్మణ్యం నాకు వస్తున్నాడు. అతను ఏమి దిక్కులేగా రాములారు గుడి చచ్చిపోయాడు. అయ్యో చాలా ఇబ్బంది పడారండి. స్వాతంత్ర సమయం ఇప్పుడంటే కానీ అప్పుడు ఇప్పుడంటే జైలుకి వెళ్ళేవాడు గారు అందరూ సర్టిఫికేట్ తీసుకునేవాడు. నిజంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో చదువుకున్నట్టు ఏదో ఉద్యోగం తీసుకోరు కానీ లేకపోతే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడారు. అంటే అప్పటికి నాకు కొంచెం జ్ఞానం వచ్చింది. మా ఇంటికి వచ్చేవారు పెద్దాడు రామచంద్రరావు, పెద్దాడు గోపాలకృష్ణ గారు. చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ. మీ చదువులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చదువులు కూడా నన్ను ఇక్కడ మహేష్ గారు ఉండేవారు. ఇప్పుడు చూసారా రామటాగి వెనకాల పెద్ద మేడ ఉంది. ఆ మేడలో కారుమూరి మహాలక్ష్మి గారు ఎక్కువ ఉన్నారనమాట. డాక్టర్ ఆవిడ ఫాదర్ డాక్టర్. ఆవిడ నేను 8th క్లాస్ అయిన తర్వాత మానేద్దాం అనుకున్నాం. అప్పుడు ఆవిడ చూడడానికి వచ్చేసి ఇందులో మానేస్తామని చెప్పి ఆవిడ జీతం కట్టేవారు. చేస్తాను ఎస్ఎల్సీ వరకు చదివి ఎస్ఎల్సీ అయిన తర్వాత ఏదో టెలికాంలోనేమో నాకు జాబ్ వచ్చింది. ఈలోగా ఏంటంటే పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ ఇచ్చారు కూర్చోబెట్టారు. అప్పుడు ఏంటంటే వీళ్ళందరూ వేరే ఆశించి వెళ్ళలేదు జైలుకి. గాంధీ గారు చెప్పారు. గాంధీ దేశభక్తి అంతే, దేశభక్తి, స్వాతంత్రం, దేశభక్తి. గాంధీ గారి మాట. గాంధీ గారు చూసారా? పెద్ద నాయకులు మా మదరు మేము రాజమండ్రి వాడు ఏంటంటే గాంధీ గారు 2 సార్లు వచ్చారు సీతారామ ఆశ్రమానికి. వచ్చినప్పుడు స్టీమర్ మీద వెళ్ళారు. అప్పుడు ఆ స్టీమర్లో మా మదర్ కూడా ఎక్కింది. గాంధీ గారి స్టీమర్లో. తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చారు. అప్పుడు కూడా వెళ్ళారు సీతారామ ఆశ్రమానికి. 2 సార్లు వచ్చారు. అదే ఆయనతో పాటు ప్రయాణం చేశారు స్పీడ్లను. ఓకే.